ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. దాని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఇక్కడ మనకు పీడిఎఫ్ ఫైల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఆగస్టు 6 అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 25 వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఇందులో పోస్టింగ్ అనేది మనకు మొత్తం ఇక్కడ 417 వేకెన్సీ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టింగ్ ఫస్ట్ వన్ వచ్చేసి మేనేజర్ సేల్స్, ఇక్కడ ఎంఎంజీ సేల్స్ 2. ఇందులో వేకెన్సీ వచ్చేసి మనకు 227. అలాగే ఏజ్ లిమిట్ అనేది 24 ఇయర్స్ నుంచి 34 వరకు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, లేకపోతే అండ్ ఎంబీఏ, పీజీడిఎం, మార్కెటింగ్, సేల్స్, బ్యాంకింగ్. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సేల్స్లో కానివ్వండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఆఫీసర్ అగ్రికల్చర్ సేల్స్, జేఎంజీ సేల్స్ 142 పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ అనేది మనకు 24 నుంచి 36 వరకు అయితే 36 ఇయర్స్ అయితే ఉండాలి. దీంట్లో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 4 ఇయర్స్ ఉండాలి. డిగ్రీ, గ్రాడ్యుయేషన్, మార్కెటింగ్ దీంట్లో ఎక్స్పీరియన్స్, అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అగ్రికల్చర్ సేల్స్ దీంట్లో అయితే మనకు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ వచ్చేసి మనకు మేనేజర్ అగ్రికల్చర్, ఇక్కడ ఎంఎంజీ సేల్స్ 2 దీంట్లో 48 అయితే మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో 26 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు అయితే మనకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం కిందికి స్క్రోల్ చేస్తే మన క్యాస్ట్ వైజ్ కూడా మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం ఉంది. ఇక్కడ ఎంఎంజీ సేల్స్ 2లో 227 పోస్టులకు గాను ఎస్సీకి 50, ఎస్టీ 24, ఓబీసీ 33, ఈడబ్ల్యూఎస్ 34, యూఆర్ 86 మొత్తం కలిపితే మనకు 227 పోస్టింగ్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా కింద జేఎంజీ సేల్స్ 142 మొత్తం, ఎస్సీ వర్క్ 19, ఎస్టీ 11, ఓబీసీ 36, ఈడబ్ల్యూఎస్ 15, యూఆర్ 61 మొత్తం అయితే మనకు 142 వచ్చేసాయి. ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ ఎంఎంజీ సేల్స్ 2 48 వేకెన్సీ ఇచ్చాం కదా. ఇందులో మనకు ఎస్సీకి 7, ఎస్టీకి 3, అలాగే ఓబీసీకి 12, ఈడబ్ల్యూఎస్ 5, యూఆర్ 21 మొత్తం టోటల్ అయితే 40 అయితే రావడం జరిగింది. ఈ విధంగా డీటెయిల్స్ అయితే మనకు ఈ పీడిఎఫ్ ఫైల్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ అనేది కూడా మనకు షెడ్యూల్ క్యాస్ట్ ఇందులో మనకు 5 ఇయర్స్ ఇచ్చారు. అలాగే నాన్ కేటగిరీ కూడా 3 ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అని మనకు 850 రూపీస్ అయితే మనకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం 850. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం అండ్ ఉమెన్స్ అందరికీ 175 రూపీస్ అయితే మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మరిన్ని విషయాలు అయితే మనకు పైకి స్క్రోల్ చేస్తే మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇందులో ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 150 మినిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 150 మార్క్స్. ఇక్కడ ఆన్లైన్లో అప్లై అయితే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీని ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ ద్వారా మీరు తెలుసుకొని ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.